పిల్లలు డిజిటల్ తరగతులకు స్వాగతం. మీరు ఈ చిత్రాలను చూస్తున్నారు కదా, ఇది జనాభాకు సంబంధించిన చిత్రం. చూడండి, ఈ రైల్లో ఎంత రద్దీగా ఉందో. ఇంకొక చిత్రాన్ని చూడండి, ఇది కూడా మరి జనాభాకు సంబంధించిన చిత్రం. ఇక్కడ మరి ఆ వీధిలో ఎంత రద్దీగా ఉందో చూడండి. అదేవిధంగా ఒకే వాహనంపై ఎంతమంది ప్రయాణిస్తున్నారో చూడండి. అదేవిధంగా ఇంకొక వీడియో చిత్రాన్ని చూడండి. ఇక్కడ ఈ వీడియో చిత్రంలో ప్రజలు ఏ విధంగా ఈ బస్సులో ప్రయాణిస్తున్నారో చూడండి. ఇక్కడ జనాభా అధికంగా బస్సులో ప్రయాణించడానికి స్థలం లేక చోటున్న ప్రదేశాల్లో ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు కదా. చూడండి, ఈ రైల్లో ప్రయాణికులు స్థలం లేక ఏ విధంగా చోటున్న స్థలంలో కూర్చున్నారో, నిలబడ్డారో చూడండి. చూస్తున్నారు కదా ఎంత రద్దీగా ఉందో. అయితే మీరు గమనించిన ఈ చిత్రాల్లో, అదేవిధంగా వీడియోలో మరి గమనించారు కదా ఏమని, విపరీతమైనటువంటి జనాభా ప్రయాణం చేస్తున్నారని. భారతదేశంలో మరి జనాభా అధికంగా ఉంది. ప్రపంచ జనాభాలో మరి మన దేశం 2వ స్థానంలో ఉంది. మరి మొదటి స్థానం ఎవరిదో తెలుసా? చైనాది. మరి చైనా కంటే చాలా తక్కువ భూమి ఉన్నటువంటి దేశం మనది. చైనాను మనం అతి తొందరలోనే జనాభాలో అధిగమిస్తామో ఏమో. ఇంకొక వీడియోను చూడండి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో స్థలం లేక తోసుకు వెళ్తున్నటువంటి జనాన్ని చూడండి. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ పైన అధికంగా ఉన్నటువంటి ప్రజలను మీరు చూస్తున్నారు కదా. ఆ రైలు ఆగగానే తమ స్థానంకై ఎలా వెళుతున్నారు. ఆ రైల్వే స్టేషన్లో నిలబడదామన్నా కూడా ప్రదేశం లేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇలా ఒక రైల్వే స్టేషనే కాకుండా అనేక ప్రదేశాల్లో కూడా ఇలాంటి స్థితి ఉంది. చూశారు కదా. అంటే ఒక్క రైల్వే స్టేషన్లో కాకుండా మరి అనేక ప్రాంతాల్లో ఇలా రద్దీ మన దేశంలో మనం చూస్తూనే ఉన్నాం. అది బస్సులో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, వివిధ అనేక ప్రదేశాల్లో ఇలాంటి రద్దీని మనం చూస్తాం. ఇంకొక వీడియో చిత్రాన్ని చూడండి. పిల్లలు ఇక్కడ చూడండి, ఈ లైను ఎంత పెద్దగా ఉందో. ఇలాంటి లైన్లు మనం అనేక ప్రదేశాల్లో చూస్తాం. అది సినిమా హాల్లో కానీ, పాలు తీసుకొచ్చేటువంటి పాల సెంటర్లో కానీ, బ్యాంకులలో వద్ద కానీ ఇలాంటి లైన్లను మనం చూస్తున్నాం కదా. అంటే మన దేశంలో అధిక జనాభా ఉందని అర్థం. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. పిల్లలు, ఈరోజు మనం జనాభాపై ప్రభావం పడేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. జనాభాని ప్రభావితం చేసే అంశాలు 3 ఉంటాయి. అవి ఒకటి జననాలు, రెండవది మరణాలు, మూడవది వలసలు. మరి జననాలు అధిక సంఖ్యలో ఉండి మరణాలు తక్కువగా ఉన్నప్పుడు జనాభా పెరుగుతుంది కదా. అదేవిధంగా ఒక దేశం నుంచి కానీ, ఒక రాష్ట్రం నుంచి కానీ మరి వలసలు జరిగినప్పుడు కూడా జనాభా పెరుగుతుంది కదా. మరి ఈ జనాభా ప్రభావం ఏ విధంగా ఉందో మనం చూద్దాం. జనాభా మార్పు అంటే నిర్దిష్ట కాలంలో ప్రజల సంఖ్యలో కలిగే మార్పును
జనాభా మార్పు అంటారు. అయితే ఈ జనాభా మార్పు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మరి రోజు రోజుగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది స్థిరంగా ఉండేటువంటి అంశం కాదు. అదేవిధంగా మన దేశంలో అయితే మరి స్వాతంత్రానికి పూర్వం, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ సంఖ్య మారుతూనే ఉంది. భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను చేస్తారు. మరి ఇలా చేయడానికి కారణాలున్నాయి. మన దేశం చాలా పెద్దది కాబట్టి ఇది సంవత్సరం చేయడానికి వీలు పడదు. మరి ఇట్లా 10 సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో జనాభా లెక్కలను సేకరిస్తారు. ఈ 10 సంవత్సరాల కాలంలో జనాభా ఎంత మార్పు జరిగిందో తెలుస్తుంది. అంటే గత దశాబ్ద కాలానికి ఈ దశాబ్ద కాలంలో మరి ఏ విధంగా మార్పు ఉందో తెలుస్తుంది. చూడండి, ప్రతి దశాబ్దానికి చేరిన అదనపు మనుషుల సంఖ్య జనాభా పెరుగుదలను సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2011లో జనాభా 121 కోట్లు ఉంటుంది. మరి అదేవిధంగా 2001లో జనాభా 102 కోట్లు ఉంది. కాబట్టి 2011లో ఉన్నటువంటి జనాభా నుండి 2001లో ఉన్నటువంటి జనాభాను తీసివేయగా పెరిగిన జనాభా 19 కోట్లు వస్తుంది. అంటే ఈ దశాబ్ద కాలంలో పెరిగిన జనాభా 19 కోట్లు అన్నమాట. ఒకవేళ ఇది రుణాత్మకమైతే, ఒకవేళ జనాభా తక్కువైతే అది జనాభా తగ్గినట్టు, జనాభా పెరిగితే జనాభా అంటే పెరిగినట్టు లెక్క. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ 19 కోట్ల జనాభా గత దశాబ్దానికి ఇప్పటికీ పెరిగిందన్నమాట. ఈ విధంగా మరి ప్రతి దశాబ్దానికి లెక్కించుకుంటూ పోతే దేశం యొక్క వృద్ధి రేటు మనకు తెలుస్తుంది. చూడండి, ఇక జనన రేటు సంవత్సర కాలంలో 1000 మంది జనాభాకి ఎంతమంది సజీవ పిల్లలు పుట్టారో తెలియచేసేది జనన రేటు. ఇక్కడ జనాభా పైన ప్రభావితం చేసే అంశాల్లో మొదటిది జనన రేటు. మరి ఈ రేటును బట్టి మనం జనాభా పెరుగుతుందా తగ్గుతుందా చెప్పవచ్చు. ఇట్లా ప్రతి 1000 మందికి ఎంతమంది పుట్టారో ఈ యొక్క జనన రేటు తెలియజేస్తుంది. 1992వ సంవత్సరంలో భారతదేశ జననాల రేటు ప్రతి 1000 మందికి 29 మంది. అంటే ఇక్కడ 1000 మందికి 29 మంది జన్మించారని అర్థం. ఈ జనన రేటు ప్రతి దశాబ్దానికి మారుతూ ఉంటుంది. మరి అదేవిధంగా మరణ రేటు సంవత్సర కాలంలో 1000 మంది జనాభాకి ఎంతమంది చనిపోయారో తెలియజేసేది మరణ రేటు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రతి 1000 మందికి మరి ఆ సంవత్సరంలో ఎంతమంది చనిపోయారో తెలియజేసేది మరణ రేటు. మరి ఈ మరణ రేటు 10గా ఉంది. మరి ఇంతకుముందు ఏమన్నా మనం జనన రేటు 29 ఉంటే అదే సంవత్సరంలో మరణ రేటు మరి 10% ఉంది. 29 మంది నుంచి 10 మందిని తీసేయగా ఎంత వస్తుంది? 19 వస్తుంది. అంటే ఇక్కడ శాతంలో చెప్పినప్పుడు 1.9%గా మనం జనన రేటును చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా జనన రేటు అనేది జనాభా పైన ఎక్కువ ప్రభావితం కల్పిస్తుంది. ఇక్కడ ప్రతి దశాబ్దంలో మన దేశంలో ఉన్నటువంటి జనాభా ఏ విధంగా పెరిగిందో చూడండి. ఇక్కడ 1901 నుండి 2011 వరకు ఈ జనాభా లెక్కలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1901లో 23,83,00,000, 1911లో 25,20,00,000. అదేవిధంగా 2011 వరకు మరి జనాభా ప్రస్తుతం 121,01,00,000 జనాభా మన యొక్క దేశంలో ఉంది. ఇంకొకటి ఈ యొక్క టేబుల్లో మీరు గమనించండి, ఇక్కడ మరి జనాభా ఎప్పుడైనా తగ్గిందా చూడండి. ఇక్కడ 1921 సంవత్సరంలో మరి జనాభా తగ్గింది. అంటే
1911కు తర్వాత 1921 మధ్య 7 లక్షల జనాభా తగ్గింది. ఇక్కడ మరి ఆ జనాభా పైన ప్రభావితం చేసే అంశాలున్నాయి. అదేవిధంగా ఇక 1921 నుంచి ఇప్పటి వరకు అంటే 2011 జనాభా లెక్కల వరకు ప్రతి దశాబ్దంలో జనాభా పెరుగుతూనే ఉంది. పిల్లలు జనాభా పెరగటానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటవది కరువు కాటకాల నిర్మూలన, రెండవది వైద్య విజ్ఞాన అభివృద్ధి, మూడవది ఉపాధి అవకాశాల పెరుగుదల, నాలుగవది జననాల రేటు ఎక్కువ కావడం, ఐదవది కుటుంబ నియంత్రణ పాటించకపోవడం, ఆరవది పుత్ర సంతానం కోసం నిరీక్షించడం, ఏడవది బాల్య వివాహాలు, ఎనిమిదవది విపత్తుల నిర్వహణ సరిగా చేయడం, తొమ్మిదవది మూఢనమ్మకాలు, పదవది పిల్లల మధ్య వ్యవధి లేకపోవడం. చూశారు కదా, ఇవన్నీ కూడా మరి భారతదేశ జనాభా పెరగడానికి కారణాలు. మరి మొదటి కారణం ఏందో తెలుసు కదా, మన దేశంలో ఉన్నటువంటి కరువు కాటకాలను తొలగించడం జరిగింది. ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పథకాల వల్ల, అనేక ఇతర కార్యకలాపాల వల్ల మరి ఈ జనాభా పెరిగింది. అనేక ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది. దానితో బీడు భూములను సస్యశ్యామలం చేయడం జరిగింది. దాంతో జనాభా అధికమైంది. ఇది ఒక కారణం. ఎందుకంటే మరి పుట్టేవారందరూ కూడా తను పోషించడానికి వీలుగా అధికంగా పంటలు పండించడం ద్వారా అక్కడ జనాభా పెరిగింది. రెండవ కారణం, అనేక అంటురోగాలు ఉండేవి. 1921లో ప్లేగు, కలరా, అనేక వ్యాధులు ఉండేవి. దానివల్ల ఆ వ్యాధి సోకినప్పుడు ఊరంతా కూడా ఎక్కువ మంది చనిపోయేవారు. కానీ అభివృద్ధి చెందినటువంటి వైద్య సౌకర్యాల వల్ల అనేక ప్రదేశాల్లో అనేక వైద్య సౌకర్యాలు మెరుగుపడడం వల్ల, అంటే మరణం అంచు వరకు వెళ్ళినటువంటి వాళ్ళని కూడా రక్షించేటువంటి అవకాశం పెరగడం వల్ల ఈ జనాభా కూడా పెరగడం జరిగింది. చూడండి, ఈ యొక్క ఆరోగ్య సదుపాయాలు ఎలా పెరిగాయో ఈ యొక్క వీడియో చిత్రంలో చూడండి. చూస్తున్నారు కదా, గ్రామ ప్రాంతంలో అనేక ప్రాథమిక హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేయడం వల్ల డాక్టర్స్ అక్కడికే వెళ్ళి వైద్య సహాయాన్ని అందించడం ద్వారా ఈ అనేక రకాలైనటువంటి వ్యాధులు తగ్గడం జరిగింది. అదే కాకుండా టీకాలు వేయడం కానీ, ప్రజలను ఉత్తేజపరచడం కానీ, అంటే వ్యాధులపైన అప్రమత్తత కలిగించడం వల్ల ఈ యొక్క వ్యాధులు తగ్గాయి. మరి అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఉపాధి అవకాశాలు పెరుగుదల. దేశంలో ఉన్నటువంటి వారిలో అధిక మందికి ఏదొక చోట ఉపాధిని కల్పించడం ద్వారా, అంటే పుట్టేవానికి ఉపాధి లభిస్తున్న ఉద్దేశంతో ఈ జనాభా పెరగడం జరిగింది. ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి పథకాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ యొక్క జనాభా పెరిగింది. చూడండి, వ్యవసాయంలో ఆధునిక విజ్ఞానం పెరగడం వల్ల ఉత్పత్తిని ఎక్కువ చేయడం జరిగింది. మీరు ఈ చిత్రంలో చూస్తున్నారు కదా, ఇలాంటి యొక్క యంత్రాలే కాకుండా అనేక రకాలైనటువంటి యంత్రాలు వ్యవసాయ రంగంలో ఉపయోగించడం జరిగింది. ఇదొక వరి నాటు యంత్రం. ఇదే కాకుండా అనేక రకాలైనటువంటి యంత్రాలను వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తున్నారు. ఇలా ఉపయోగించడం వల్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఉన్నటువంటి వారికి, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి ఆదాయం కూడా పెరుగుతుంది. అంటే చాలామంది చేసేటువంటి పనిని ఒక యంత్రం ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి ఉపాధి అవకాశాలు బాగా ఈ రంగంలో పెరిగాయి. అదే కాకుండా తక్కువ నీటితోని ఎక్కువ పంటలు పండించడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మందికి ఈ వ్యవసాయ రంగం ఉపాధిగా మారింది. దానితో ఈ కరువు అనేది తొలగిపోవడం జరిగింది. ఇది కూడా జనాభా పెరగడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా వివిధ తృతీయ రంగ పరిశ్రమల్లో, అంటే అనేక పరిశ్రమల్లో
మరి ఉపాధి అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో, అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో, సేవా రంగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అనేక ఉద్యోగాలు పెరగడం వల్ల కూడా ఈ జనాభా అనేది పెరిగింది. అదే కాకుండా ఇంకా మూఢనమ్మకాలు, ప్రజలు సామాజిక అలవాట్లు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో మగపిల్లవాడు పుట్టాలనేటువంటి ఆలోచన ఆ యొక్క సామాజిక అంశంగా ఉండేది. అంటే ఆడపిల్లలు ఉన్నప్పటికీ కూడా మరి ఒక ఆచారంగా ఏంటంటే తలకొరివి పెట్టేవాడు మగపిల్లవాడైన ఉద్దేశంతో మరి చాలామంది కూడా ఈ యొక్క మగపిల్లవాని గురించి వేచి చూడడం కూడా జనాభా పెరుగుదలకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇట్లా ఈ జనాభా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మనకు కనిపిస్తుంది. ఇలాంటి ఆరోగ్య కేంద్రాలను అనేక ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒకప్పుడు గ్రామ ప్రాంతాల్లో ఏదైనా వ్యాధి వస్తే చాలా ఇబ్బంది ఉండేది. రెండవది వ్యవసాయం. చూడండి, వ్యవసాయంలో మరి ఆధునిక యంత్రాలు రావడం జరిగింది. దాంతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. అదేవిధంగా మరి ఇంకొక అంశం, అది ఫెర్టిలిటీ శాతం. దేశంలో జనన రేటు అధికంగా ఉండి మరణ రేటు తక్కువగా ఉందని మనం తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఒక మహిళ తన పునరుత్పత్తి కాలంలో కనే మొత్తం పిల్లల సంఖ్యను ఫెర్టిలిటీ అంటారు. అంటే తాను జీవించి ఉండి తన సంతానం పొందేటువంటి వయసును ఫెర్టిలిటీ వయసుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు 1960 సంవత్సరంలో ఇది 5.6 ఉండేది. అంటే దీని అర్థం ఏంటంటే సగటున ఆ రోజులు ఉన్నటువంటి మహిళ 5 లేక 6 జన్మనిచ్చేది. ఇది మరి ఇప్పటికీ అది మారుతూ ఉంది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ రోజుల్లో ఉండేది. మరి ఇప్పుడైతే ఆ యొక్క మరి ఫర్టిలిటీ రేటు తగ్గింది. భారతదేశం యొక్క ఫర్టిలిటీ రేటు ఏ విధంగా ఉందో చూడండి. 1961లో 5.9, అదే 71లో 5.4 తగ్గింది. 1981లో 4.6 ఇంకా కొంత తగ్గింది. 1991లో 3.8, 2001లో 3.1, అదేవిధంగా ప్రస్తుతం 2011లో 2.7, అంటే ఇప్పుడు 2 లేక 3 అన్నమాట. ఇలా మరి క్రమక్రమంగా ఫర్టిలిటీ రేటు కూడా తగ్గుతుంది. అదేవిధంగా మరణ రేటు కూడా మరి ఆ విధంగా తగ్గడం లేదు. అంటే మరణ రేటు మరియు జనన రేటు మధ్య తేడా ఉంటే జనాభా పెరుగుతుంది. అంటే మరణ రేటు జనన రేటు స్థిరంగా ఉన్నప్పుడు జనాభా పెరుగుదల ఆగిపోతుంది. ఇక్కడ వృద్ధి రేటును కూడా మీరు చూడండి. భారతదేశ జనన మరణ రేట్లు మరియు వృద్ధి రేటు ఏ విధంగా ఉందో చూడండి. 1901, 1910లో 49.2 జనన రేటు, మరణ రేటు 42.6, వృద్ధి రేటు 6.6. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా ఉందో ఈ టేబుల్లో పరిశీలించండి. అంటే ఇక్కడ మరణ రేటు తక్కువ స్థాయిలో తగ్గుతూ జనన రేటు అది తగ్గడం లేదు, గమనించారా? అదేవిధంగా వృద్ధి రేటు కూడా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మన యొక్క వృద్ధి రేటు 17.1గా ఉంది. పిల్లలు ఈ పట్టికను చూశారు కదా. అంటే క్రమక్రమంగా మరి భారతదేశ జనాభా ఇంకనూ పెరుగుతూనే ఉంది. ఇక జనసాంద్రత. ఒక చదరపు కిలోమీటర్ భూభాగంలో నివసించే ప్రజల సంఖ్యను జనసాంద్రత అంటారు. భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 382 మంది. ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకు తేడా ఉంటుందంటే మైదాన ప్రాంతాల్లో సారవంతమైనటువంటి నేల ఉన్నటువంటి ప్రదేశాల్లో జనాభా అధికంగా అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ జనసాంద్రత అధికంగా ఉంటుంది. అదేవిధంగా కొండ ప్రాంతాలు కానీ ఈశాన్య రాష్ట్రాల్లో జనసాంద్రత తక్కువగా ఉంటుంది. అక్కడ నివాస యోగ్యంగా అనేటువంటి ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ జనసాంద్రత తక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు ఈ పట్టికలో చూడండి. ఇక్కడ బీహార్ యొక్క జనసాంద్రత
ఒక చదరపు కిలోమీటర్కు 1106 మంది ఉంటారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో 17 మంది మాత్రమే ఉంటారు. అక్కడ నివాసానికి అనుకూలమైన ప్రదేశం లేదు కాబట్టి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 308 మంది ఉంటారు. అదేవిధంగా కేరళలో ఒక చదరపు కిలోమీటర్లకు 860 మంది నివసిస్తారు. మరి మన యొక్క దేశంలో అధిక జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. జనాభా పెరిగితే వచ్చేటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయో చూడండి. ఒకటి, కరువులు ఏర్పడతాయి. రెండవది, ఆరోగ్య సమస్యలు. మూడవది, ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. నాలుగవది, కాలుష్యం ఏర్పడుతుంది. ఐదవది, నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. ఇవి జనాభా అధికంగా పెరిగితే వచ్చేటువంటి సమస్యలు. ఇంకా అనేకమైనటువంటి సమస్యలు కూడా ఈ జనాభా వల్ల ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, జనాభా అధికంగా పెరిగితే మరి నివసించడానికి చోటు దొరికేటువంటి అవకాశం ఉండదు. పట్టణ గ్రామ ప్రాంతాల్లో మురికివాడలు ఏర్పడతాయి. అల్ప ఉపాధి ఉంటుంది. ఇక్కడ ఈ చిత్రంలో చూడండి ఎలాంటి మురికివాడ ఉందో. ఇక్కడ మరి ఇలా జనాభా పెరిగితే రాను నీటి సమస్య, మరి ఉద్యోగాల సమస్య, అదేవిధంగా గృహాల యొక్క సమస్య, ఇలా అనేక సమస్యలకు కారణమవుతాయి. ఇప్పుడు చూడండి మీరు, ఇది కాలుష్యానికి సంబంధించినటువంటి చిత్రం. మరి విపరీతమైనటువంటి జనాభా పెరగడం వల్ల రకరకాల కాలుష్యాలు ఏర్పడతాయి. అది వాయు కాలుష్యం కావచ్చు, అది భూమి కాలుష్యం కావచ్చు, అదేవిధంగా నీటి కాలుష్యం కావచ్చు. మరి జనాభాకు సంబంధించి పెరిగితే వచ్చేటువంటి సమస్యలను తెలుసుకున్నారు కదా. మరి దానికి సంబంధించి మీరు కొన్ని పోస్టర్లను తయారు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొన్ని పోస్టర్లు మీరు చూడండి. ఇక్కడ బాల్య వివాహాలకు సంబంధించినటువంటి పోస్టర్. మీరు పోస్టర్ను తయారు చేసి దానికి సంబంధించినటువంటి అంశాలను మీరు రాసి మీ ఉపాధ్యాయునికి చూపించాలి. ఇద్దరు చాలు, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు చాలు. ఇక్కడ 4 పోస్టర్లు ఉన్నాయి. ఇందులో చిన్న కుటుంబము, చింతలేని కుటుంబం అంటే ఇద్దరికి ఒకరే. అదేవిధంగా కింది పోస్టర్లో మీరు గమనించండి. ఇక్కడ అధికంగా ఉన్నటువంటి సంతానం, ఇద్దరు ఉన్నటువంటి సంతానం ఏ విధంగా ఉంటుందో ఒక పోస్టర్ను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుందో చూపించినటువంటి చిత్రం ఇక్కడ ఉంది. పిల్లలు, ఈ పోస్టర్ను మీరు చూశారు కదా. మీరు సొంతంగా ఈ జనాభాకు సంబంధించిన విషయాలను రాసి మీ యొక్క ఉపాధ్యాయునికి చూపించాలి. అదేవిధంగా ఈ యొక్క ప్రశ్నలకు సమాధానాలు మీ యొక్క ఉపాధ్యాయునికి రాసి చూపించండి. ఒకటి, జనాభా పెరుగుదలపై ప్రభావం చూపేటువంటి అంశాలు ఏమిటి? రెండవది, జన సాంద్రత అంటే ఏమిటి? మూడవది, భారతదేశ జనాభా పెరుగుటకు కారణాలేవి? ఈరోజు మరి జనాభా పెరుగుదలపై పడేటువంటి అంశాల ప్రభావం గురించి మీరు తెలుసుకున్నారు కదా. మళ్ళీ ఒక పాఠ్యాంశంతో మళ్ళీ కలుసుకుందాం.